స్టార్ 4 టీవీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని 4 లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులను బానిసత్వంలోకి నెట్టే చర్యగా అభివర్ణించారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న ఈ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని, అవసరమైతే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నాయకులు హెచ్చరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా అన్ని రంగాల కార్మికులు ఈ రోజు సమ్మెలో జిల్లాలో పాల్గొనడం జరుగుతుంది. మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో కూడా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క సమ్మె ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్ పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను చేసి కార్మికులను కట్టుబానిసలుగా చేయడం అనేది జరుగుతుంది. దాన్ని వెంటనే రద్దు చేయాలని సమ్మె చేస్తున్నాం. దాంతో పాటుగా రైతులకు విత్తనాలకు ఏదైతే ఉందో చట్టం కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి విత్తన చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఆ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే విద్యుత్ సంస్కరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని దుర్మార్గంగా దాన్ని కూడా రద్దు చేయాలని ప్రధానమైనటువంటి 9 డిమాండ్లు పెట్టి ఈ రోజు మేము ఈ దేశవ్యాప్తంగా భాగంగానే మేము కరీంనగర్ జిల్లాలో దీన్ని సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నువ్వు అనుసరిస్తున్నటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను కనుక నువ్వు అవలంబిస్తే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మేము సమ్మెను చేస్తాం. జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి అనేక పోరాటాలు నిర్వహిస్తాం. వెంటనే దుర్మార్గమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఐక్య వేదిక ద్వారా. శ్రీరమ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ముఖ్యంగా ఈ రోజు దేశవ్యాప్త సమ్మె సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. మొత్తం కూడా కార్మికుల్ని కట్టు బానిసలు చేస్తూ సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా చేసింది. 4 లేబర్ కోడ్లు తీసుకురావడమే కాదు, నవంబర్ 1వ తారీఖున నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి, అంటే ఏదైతే బ్రిటిష్ నాటి కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈ రోజు మొత్తం కూడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి ఊడిగం చేసేలాగా మొత్తం మార్చివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ప్రధాన డిమాండ్ ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో అవి రద్దు చేయాలి, 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. అట్లాగే వికసిత భారత్ రామ్జీ చట్టానికి సంబంధించిన ఉపాధి హామీ చట్టాన్ని పోరాడి సాధించుకుంటే దాని పేరు మార్చేసి ఈ రోజు మొత్తం కూడా నిధులు తగ్గించేసినటువంటి పరిస్థితి. అట్లాగే విత్తన వ్యతిరేక చట్టం, విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్. స్కీములలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అనేటటువంటి ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెతోనైనా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళకపోతే ఈ సమ్మె ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. జరగబోయేటటువంటి పరిణామాలకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే 8 గంటల ప్లేస్ లో 12 గంటల పని దినాన్ని తీసుకొచ్చి ఈ రోజు మొత్తం కూడా కార్మికులకి 10 గంటలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ డిమాండ్లన్నిటి మీద తక్షణమే స్పందించాలి, వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే మొత్తం కూడా పార్టీలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ కూడా కార్మికుల పక్షాన రోడ్డు మీదకి వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా 4 లేబర్ కోడ్ల మీద సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి బీఆర్టీ యూనియన్ కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొంటా ఉంది. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ హిందూవాదం కింద హిందువులు అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 60 కోట్ల మంది కార్మికులను హిందూవాదం కింద తీసుకొచ్చి మరి హిందువుల పొట్టగొట్టి హిందువులు అయినటువంటి కార్మికులను, అణగారిన వర్గాలైనటువంటి కార్మికులను కార్పొరేట్ వ్యవస్థల కింద మరి ఉక్కుపావంగా పెట్టి ఈ వెనుకట 1936లో తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను ఇవాళ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల పొట్టగొట్టే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేస్తా ఉంది. వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలి, మరి పూర్వం ఉన్నటువంటి చట్టాలని అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకు ఇవాళ పొట్టగొడితే కార్మికుల కడుపు కాలితే బిడ్డ రేపు నరేంద్ర మోడీ నేను గద్దె దించే వరకు కార్మికులు పోరాటం చేస్తే నీకు గద్దెనే ఉండదనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని మరి కార్మికులకు సంబంధించినటువంటి ఈ
కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ 30 కోట్ల మందితో చేస్తున్న ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో 60 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా చేసే విధంగా మేము ప్లాన్ చేసి ఖచ్చితంగా ఈ చట్టాలను వెంటకు తీసుకునే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి కార్మిక సంఘాలు ఇవాళ సమ్మెను విజయవంతం చేసినందుకు వీరందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ వెంటనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోట్లను ఉపసంహరించే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బొమ్మల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్టీ ప్రధాన కార్యదర్శి, బండారు సంపత్ పటేల్ మాట్లాడుతున్నా. ఈ రోజు కేంద్రం తలపెట్టిన 4 లేబర్ కోట్ల విషయానికి వస్తే ఈ రోజు కేంద్రం కానీ ఇటు మాకు రాష్ట్రం కానీ మా ఆటో కార్మికుల పక్షాన ఒక్క వ్యక్తి కూడా మాట్లాడకపోవడం కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఉచిత పథకం మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. అయితే నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి మా ఆటో డ్రైవర్లు కొట్టగొట్టి జీవనోపాధి కోల్పోయి ఉచిత బస్సు వల్ల జీవనోపాధి కోల్పోయి ఎంతో మంచాన పడి చాలా మంది హార్ట్ అటాక్ తో మరణించడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే నేను చెప్తున్నా, ఈ ఉచిత బస్సు మాకేం చెడు కాదు. మా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తానన్న 12,000 రూపాయల పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, కృష్ణమూర్తి.